హాయ్ అండి, ఇది వచ్చేసి గుడ్డుతో మనం జున్ను అయితే చేసుకున్నాం అనమాట. మనకు పాలు దొరకనప్పుడు, జున్ను పాలు దొరకనప్పుడు ఇలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. గుడ్లతోనే జున్ను అనేది తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, ఇంకా ఎలా చేశాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. సో లేట్ ఎందుకు, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేస్తే మరింత ముందుకైతే వెళ్తుంది. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏంటి, గుడ్లు పట్టుకున్నా అని చూస్తున్నారా? మరి జున్ను చేద్దామని పట్టుకున్నానండి. ఏం చేస్తావు, మనకి పాలు అయితే దొరకవు కదా, జున్ను పాలు ఎప్పుడైతే ఎప్పుడైతే జున్ను తినాలనిపించింది. అలాగే మీకు కూడా చేసి చూపిద్దామని అనుకున్నాను. ఇంకా గుడ్లతో అయితే జున్ను చేయబోతున్నాను. మనకి ఎప్పుడు పాలు అంటే దొరకవు, జున్ను పాలు అవి ఈనాలి, మనకు అప్పుడైతే పాలు దొరుకుతాయి అనమాట. అదే మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 గుడ్లు ఉంటే చాలన్నమాట. ఇది జున్ను అనేది తయారు చేసేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం పదండి. మనం ఏం చేయాలంటే 2 గుడ్లు అండి. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే 2 గుడ్లు. ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చేసి ఎగ్స్, బెల్లం, పాలు పెద్దదైనా తీసుకోవచ్చు అనమాట. పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. ఈ 2 ఇలాచి, అలాగే మిరియాలు కూడా కావాలండి. మిరియాలు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా మీరు మటుకు పూర్తిగా చూసేయండి ఎలా ఏంటి అనేది. కొన్ని మిరియాలు కూడా కావాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే కావాలన్నమాట మనకి వచ్చేసి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే పగలగొడదామండి. పగలగొట్టి మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి అయితే వేయాలి ఎగ్స్ని. మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక 3 ఎగ్స్ అలా చేసుకోవాలి. నేను చిన్న పాల ప్యాకెట్ తీసుకొని అట్లాగే కొంచెం ఎక్స్ట్రా వేస్తాను. పాలు వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే పగలగొట్టేసాను ఇందులోకి. చూసారు కదా, అయితే వేసుకుందాం. పాలు వేసుకొని ఇందులోకి పాలు అయితే వేస్తున్నాను. వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను, అలాగే కొన్ని వేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి అయితే మిక్సీ అయితే పట్టాలండి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మొత్తం మనకి ఎగ్ అనేది కలిసిపోవాలన్నమాట. ఎగ్ అనేది కలిసిపోయేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం మనకి ఎగ్ అనేది బాగా కలిసిపోయింది ఇందులో అయితే. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం అయితే వేసుకుందాము. మనకి స్వీట్ని బట్టి బెల్లం అయితే వేసుకోవాలి. పొడిగా దంచుకోవాలన్నమాట. మనం స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా ఎంత అనేది. ఇలా రాయితో మెత్తగా చేసుకోవాలన్నమాట, పొడిగా. ఇంకా మెత్తని బెల్లం అయితే బాగా కరిగిపోతుంది. ఇలా మెత్తగా దంచేసుకోవాలన్నమాట. 1 కప్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, 1 కప్ అయితే వేసుకుంటున్నా. చిన్న కప్ వచ్చేసి బెల్లం కూడా వేసేయాలి. చూసారు కదా, 1 కప్ అయితే తీసుకున్నాను. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేద్దాము. బాగా పట్టేసుకోవాలి ఇలా. ఒక స్టీల్ గిన్నె తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము, ఎందుకంటే మనకి అతుక్కోకుండా అలా ఉంటుందన్నమాట. నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోండి. అయితే వేసుకుందాము. మిక్సీ పట్టు పెట్టుకున్నది బెల్లం కూడా కరిగిపోతుంది. ఇలా అంతా వేసేసుకొని మిరియాలు అయితే దంచుతున్నానండి. మిరియాలు కూడా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి జస్ట్ అలా ఉడికి
అలాగే ఇలాచి ఒక 3 దంచుకోవచ్చు. ఇలాచి ఒక 3, ఇలాచి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద గిన్నె తీసేసుకొని పెట్టేసి వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడైతే 2 గుడ్లతోనే మన ఇంట్లో జున్నును అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ అయితే వేసుకోవచ్చు. మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్టాండ్ అయితే వేద్దాం. ఇప్పుడు ఇదైతే బాగా వేడెక్కాలండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే కొంచెం చేసి చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. గుడ్లు యూట్యూబ్లో చూసినాను అనమాట. యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉన్నాను. మాకు అప్పుడప్పుడు జున్ను పాలు దొరుకుతాయి, కానీ ఇప్పుడు ఎందుకు సడన్గా జున్ను తినాలనిపించి చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా చూద్దాం ఎలా వస్తుందో, సక్సెస్ అవుతుందో లేదో. నేను కూడా ఫస్ట్ టైము ఇంతకుముందుకు ఎప్పుడో కరోనా లాక్డౌన్ టైంలో ట్రై చేశాను, అప్పుడైతే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ అయితే పెట్టేద్దాము. స్టాండ్ వేసేసి ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఇందులో పెట్టేద్దాం. ఇలా ఇందులో పెట్టేసి వాటర్ వేసేసి ఒక స్టాండ్ సపోర్ట్కి. మీరు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ చేసినప్పుడు 4 గుడ్లు అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ పాలు ఒక ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ 1/2 లీటర్ తీసుకున్నప్పుడు 4 గుడ్లు తీసుకుంటే బాగా కుదురుతుంది అనమాట. ఇప్పుడైతే దాని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేద్దాం. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. పైన పెట్టేసుకొని మనకి పూర్తిగా మూసేసుకోవాలన్నమాట. మూసేసుకొని ఇప్పుడు ఇంకో ప్లేట్ అయితే పైన పెట్టేద్దాం. మనకు వచ్చేసి గ్యాప్ అనేది ఉండకూడదండి, అందుకోసం అనేసి గ్యాప్ లేకుండా ఈ ప్లేట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మరి ఈ ప్లేట్ అయితే పెట్టేద్దాం. ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా ఫస్ట్ అయితే పెద్దగా పెట్టేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు వాటర్ అనేది ఉడుకుతూ ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సిమ్లో పెట్టేసుకుందాము. స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూసారు కదా, సిమ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు దీనికి ఒక 20 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మనం అసలు చూడకూడదు. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఎలా ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నామండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ప్లేటు, చూసారు కదా, జున్ను అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనకి పాలు అనే తడి అంటుకోకుండా ఉండాలి అంటే మనం ఇలా టెస్ట్ చేసుకుందాము. ఇలా పెట్టినప్పుడు మనకి తడి అనేది తగలకూడదు. చూసారు కదా, తగలలేదన్నమాట. పర్ఫెక్ట్గా మనకి జున్ను అనేది తయారైపోయింది. చూసారా, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేద్దాము. ఇట్లా అయితే కరెక్ట్ అనమాట. జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థము. 2 ఎగ్స్తో జున్ను అనేది ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇలాగే కూడా తినేసేయచ్చు, బాగుంటుంది. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు తీసి కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేనైతే. ఇలాగే కూడా తినేయచ్చు. సైడ్లకు మనకి చాలా బాగా వస్తుంది చూడండి. ఇలా అంటే ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఇంకా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది. మీకు కూడా చేసుకోవచ్చా లేదా అనేది కూడా చెప్తానమాట. పాలు లేకుండా జున్ను బాగానే ఉంటుంది. ఇంతకుముందు చేశానని చెప్పాను కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇప్పుడే తీసామండి. ఇప్పుడైతే చూద్దాం, ఇలాగే వస్తుందేమో చూద్దామా. వావ్, జున్ను గట్టిగా వచ్చింది, కరెక్ట్ పర్ఫెక్ట్గా. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జున్ను మటుకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. చూద్దాం. నిజంగా అంటే జున్ను తిన్నట్లుంది, చాలా బాగుంది. 2 ఎగ్లతో మన ఇంట్లో జున్ను అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు.
నిజంగా అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చేసిన 2 గుడ్లతో జున్ను ఎలాగుందో చూసి కామెంట్ చేయండి. పాలు లేకుండా మన ఇంట్లోనే జున్ను అయితే తయారు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.